సెకండ్ మనతో పాటుగా అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు మనతో ఉన్నారు సుజాత గారు. ఆమె వర్షన్ కూడా ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. సుజాత గారు నమస్తే అండి. నా వర్షన్ వినబడుతుందా? వినబడుతుంది, చెప్పండి. చెప్పండి. సో తెలంగాణ పునర్నిర్మాణం అంటూ కూడా కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో జరిగినటువంటి ఇంప్లిమెంటేషన్స్ అన్ని కూడా ఈ రోజు మనము అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చినాం, వీటన్నిటిని కూడా పునర్నిర్మాణం చేసుకున్నామని చెప్పేసి కూడా నిన్న సీఎం కేసీఆర్ మాట్లాడారు నూతన సచివాలయ ప్రారంభోత్సవ సందర్భంగా. సో దీన్ని మీరు ఎలా చూస్తా ఉన్నారు? పునర్నిర్మాణం అంటే ఎప్పుడు మాట్లాడాలో తెలుసా అండి? స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి జెండా ఎగరేసినప్పుడు రాచల పాలన పోయి, నవాబుల పాలన పోయి, ఆనాటి బ్రిటిషోడి పాలన పోయిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారి రాజ్యాంగం అమలు చేయబడి ఎన్నికలు జరిగినప్పుడు పునర్నిర్మాణము అంటే ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి ప్రభుత్వాలు వచ్చాయి, రాజ్యాంగ నిర్మాణం జరిగింది, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించబడింది. పేదోడికైనా గొప్పోడికైనా ఆస్తి అని అంటే ఓటు హక్కు. అది అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం చేయబడింది. దానికి పునర్నిర్మాణం అనుకుంటుంటే బాగుండే. కానీ ఇంకో మాట చెప్పాలనుకుంటున్నా. సరే, ఇదంతా వెనకటి కాలం వెనకటి ముచ్చట కాకుండా నేనంట కేసీఆర్ కి పునర్నిర్మాణం అని 9 ఏళ్ల తర్వాత గుర్తొచ్చిందా అని నేను అడుగుతా. అంటే 9 ఏళ్లలో నువ్వు చేసింది ఏమీ లేదు, ఇప్పటి నుంచి మొదలు పెడదాము, 1వ తరగతి నుంచి 0 నుంచి మొదలు పెడదామని కేసీఆర్ అంటుండేమో. సరే, అక్కడి నుంచే మొదలు పెడదాం. నువ్వు దోచుకున్నటువంటి భూములు, నువ్వు దాచుకున్నటువంటి డబ్బు, నువ్వు కాజేసినటువంటి తెలంగాణ ప్రజల సొమ్మంతా ఒకసారి కట్టిన తర్వాత మళ్ళా మొదలు పెడదామని నేను అంటున్నా. ఈ రోజు నువ్వు 1400 కోట్లు పెట్టి కట్టిండొచ్చు, కానీ అంగరంగ వైభవంగా చేసిండొచ్చు. కానీ కేసీఆర్ ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే రాచరికం కదా, కేసీఆర్ దొర పరిపాలన కదా. దొరలాగా ఆనాటి రాజులు ఎట్లయితే కోటలు కట్టుకొని నా చరిత్రలో నిలబడిపోవాలి అని ఆలోచన ఉన్నటువంటి రాచరిక పాలనలో కేసీఆర్ ఉన్నాడు. కాబట్టి నేను కట్టినటువంటి చరిత్రలో మిగిలాలి. కానీ సామాన్య ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 9 ఏళ్ళ ఎవరికి ఇల్లు అనుకున్నా పర్వాలేదు, కానీ 2 సంవత్సరాల లోపే 18 నెలల లోపే సెక్రటేరియట్ 1400 కోట్లతోని నిర్మాణం అయిపోతుంది. అది పునర్నిర్మాణం అని నిన్న చెప్పుకుంటారు. సరే, నేను ఇంకో విషయం అంటే కంటిన్యూగా నేను చాలా ఎక్కువ టైం తీసుకోకుండా షార్ట్ గా జరిగిన తెలంగాణలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి మోసాలు, అన్యాయాలు, ఈ రోజు తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి బాధల గురించి నేను చెప్పుకుంటూ పోతాను. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి మనం ఒకరోజు డిబేట్ చేసినాం, ఇదే మీ ఛానల్లోనే చూసేది కదా. కనీసం కట్టిన ఇండ్లు పేదవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆలోచన కూడా లేనటువంటి కేసీఆర్ బీటులు వాలిపోతున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కనీసం అంటే పైన చెత్త మీద చెత్త అంటే ఎట్లుంటది, సిమెంట్ తోని కంకర్ తోని ఇసుకతోని వేసినటువంటి స్లాబ్ ఉంటది, కానీ ఇట్లా ముట్టుకుంటే పైన ఇసుక తేలుతున్నటువంటి స్లాబులు. అంటే పేదోడికి ఒక రకమైనటువంటి న్యాయము, ధనికుడికి ఒకనటువంటి న్యాయం ఎట్లయితే బీజేపీ పార్టీ కేంద్రంలో అవలంబిస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా తెలంగాణలో కేసీఆర్ పరిపాలన కూడా అదే విధంగా ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు దిక్కులేవు. మరి నేను ఇంకోటి అడగాలనుకుంటున్నా. బయటనేమో అంబేద్కర్ భవన్ సచివాలయం లోపల ఒక్క గదిలోనన్నా అంబేద్కర్ బొమ్మ ఉందా, అంబేద్కర్ ఫోటో ఉందా? ఏ మంత్రి గాని ఏ ఎమ్మెల్యే గదుల్లోనైనా ఉన్నదా అని అడుగుతున్నా. కేవలం కేసీఆర్ ఫోటోలు మాత్రమే అన్ని గదులలో ఉన్నాయి. అంటే బయట అంత పెద్ద పేరే పెట్టారు కదా, సచివాలయంకి అంబేద్కర్ పేరు పెట్టారు కదా, లోపల పెట్టమని అడుగుతారు. మీరు చెప్పిరా పెట్టమని చెప్పి మా ముఖ్యమంత్రి వారికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మా ముఖ్యమంత్రి గారు ఏది చేసినా దళితులకి కానీ అక్కడికి కానీ మంచి పేరు వచ్చేటట్టు చేస్తాడు. లోపల అంబేద్కర్ బొమ్మ పెట్టాలంటే బయట అంత పెద్ద పేరు పెట్టాం, బయట అంత పెద్ద సచివాలయం పేరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నాకు నా టైంలో నాకు స్వేచ్ఛ ఉంది, మాట్లాడుకునే స్వేచ్ఛ ఇవ్వండి, నేను మాట్లాడతా. నేను చెప్పేది వినండి. అంటే బయట ఉంటే చాలు, బయట జల కనబడి ఓట్లు అడుక్కుంటే చాలు, కానీ లోపల అంబేద్కర్ ఉండదా, గాంధీ మహాత్ముడు ఉండవా, దేశంలో తొలి ముఖ్యమంత్రి ఉండదా, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఉండదా, ఉండవు ఫోటోలు కేవలం కేసీఆర్ ఒక్కడిదే ఉంటదా? ప్రతి దగ్గర గాంధీ మహాత్ముడు ఫోటో ఉంటది, ఉన్నదా? చూసుకోండి, రూమ్లలో చెక్ చేసుకోండి. నువ్వు పోయినో లేదో, కానీ నేనైతే పోయి వచ్చిన వాళ్ళు నాకు చెప్పినటువంటి విషయం నేను చెప్తున్నా. మాకైతే ఎక్కువ పర్మిషన్ లేదు, ఎవరిని ప్రతిపక్షాలకు ఆహ్వానం లేదు, కానీ పునర్నిర్మాణం అంట ఒక్క ప్రతిపక్షాల కన్నా గవర్నర్ గారికి కూడా ఆహ్వానం ప్రధాన కారకుడైనటువంటి అంబేద్కర్
సచివాలయంలో కూర్చోవడానికి రాజ్యాంగం రాసినటువంటి ప్రధాన కారకుడైనటువంటి అంబేద్కర్ తెలంగాణ ఇచ్చినటువంటి కర్తీయ కాంగ్రెస్ కావ్యానం ఉందా నిన్న ప్రకటన పిలుపు ఉందా సచివాలయం అంటే కేసీఆర్ ఇంటిదా 1400 కోట్లు కేసీఆర్ ఇంటి నుంచి తెచ్చిపెట్టిందా దళితుడు దళితుల్లాగానే ఉన్నాడు పేదోడు పేదోళ్ళలాగానే ఉన్నాడు ప్రతిపక్షాలకు అసలు ఆహ్వానం లేదు కేవలం మీ పార్టీకి సంబంధించిన వాళ్ళ లోపలి వాళ్ళ ఏమన్నా కేసీఆర్ అది ప్రతిపక్షాలకు ఆహ్వానం లేకపోవడము ఇంకోటి అడగాలనుకుంటున్నా కాళేశ్వరం గురించి కేసీఆర్ చెప్తున్నాడు కాళేశ్వరంలో చేసింది ఎంత 1 ఎకరా నీళ్ళు అందించింది ఎంత 1 ఎకరా మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే బాగుంటుందేమో కాంగ్రెస్ దాని మీద వచ్చినటువంటి ఎక్స్పెండిచర్ ఎకరాకి 20,000 అదనంగా వస్తే బిల్లులు ఎంత కడుతున్నారు మొన్న మోటార్లు ఎట్లా వర్షం వస్తే ఒక్క దెబ్బకి ఎట్లా నాశనం అయిపోయినాయి అన్ని కాళేశ్వరం కాళనాగై కాటేసి ఈ రోజు కాళేశ్వరం వల్ల తెలంగాణ ప్రజలకు 1,40,000 కోట్ల రూపాయలు కొరిగినటువంటి విషయం మన కాళేశ్వరం మేము చేసినాం కాళేశ్వరం ఏం చేశారు రీడిజైన్ పేరుతో 18% నొక్కేసిర్రు దాన్ని మీరు కాళేశ్వర పునర్నిర్మాణం అని చెప్పుకోవడం ఇస్తున్నారు మీ ముఖ్యమంత్రి చెప్పిండు 30% కమిషన్లు నా చేతిలో ఉందన్నారు ఈ రోజు రైతు బంధు ఇస్తున్నారు 600 ఎకరాలు ఉన్నానికి రైతు బంధు ఇస్తున్నారు ఈ రోజు కౌలు రైతుకి ఇస్తా అన్నాడు మొన్న నీటినోళ్ళకి 10 ఎకరా 10,000 రూపాయలు ఇమీడియట్ ఇస్తా అన్నాడు ఏడున్నాయి 10,000 రూపాయలు ఇచ్చిండా కేసీఆర్